సామాన్యుల మీదనే నీ బుల్డోజర్లు పనిచేస్తాయా? నీకు మీ ముఖ్యమంత్రి గారికి ఆ అర్థనాదాలంటే సైకోయిజం సంతృప్తి అవుతుందా? ఈరోజు చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, దయచేసి ఈ 2 విధానాల పరిపాలన మానేయ హైదరాబాద్లో. ఒకటి, ఏ రకంగా అయితే నువ్వు ఎఫ్టీఎల్ లిమిట్స్ హైడ్రా అందరికి వర్తింపజేస్తున్నావు, అది ఏదైతే వీళ్ళు చెరువులో కట్టారో అది ఇమ్మీడియట్లీ తొలగించాలి. తొలగించకపోతే రంగనాథ్ గారిని ఆఫీసులోకి వెళ్ళి బయటికి రానియకండి. ఏ నాయకులున్నా, ఎంఐఎం నాయకులు కాదు, కాంగ్రెస్ నాయకులున్నా, బీజేపీ నాయకులున్నా, అక్రమంగా ఎవరు కట్టినా కానీ ఎఫ్టీఎల్ లిమిట్స్లో ఉన్నా కానీ మీ హైడ్రాకు ఉన్నా కానీ అవి ఫస్ట్ ఇమ్మీడియట్లీ తొలగించండి. లేదు ఇది కొందరికే పరిమితం హైడ్రా అని మీరు బహిరంగంగా చెప్పండి. అక్బరుద్దీన్ గారు కూడా చెప్తున్నాం, పేద పిల్లలు ఉన్నారు, హిందువులలో కూడా పేద పిల్లలు ఉన్నారు. నిన్ను చూసి వేరే వాళ్ళు కూడా చెరువులలో కడతారు. నాకే చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అన్న హుస్సేన్ సాగర్లో కడతాం, మేము కూడా పేద పిల్లలకు కడతామని. నువ్వు అదేదో అడ్డు పెట్టుకొని అవసరమైతే షిఫ్టింగ్ చేయండి, మా తరపు నుంచి కూడా డొనేషన్స్ ఇస్తాం, చట్టబద్ధమైన కట్టడాలు కట్టండి, నా తరపు నుంచి నా సాలరీలోకి వెళ్ళిస్తాను. చెరువులు కబ్జా చేసి నువ్వేదో నీతిపరుడవు నిజాయితీపరుడవు అని మాట్లాడుతున్నావు. అక్రమం సంపాదించి సకల సంబంధించిన సబ్జెక్ట్ అది కాదు. నువ్వు చెరువుల కట్టావా లేదా దాని గురించి బహిరంగ ప్రకటన చేయు. లేదు మీకు చట్టాలు వర్తించాయా, ఈ దేశ చట్టాలు. కాబట్టి ఇమ్మీడియట్లీ నిన్న కిషన్ రెడ్డి గారు అన్నట్లు, బండి సంజయ్ గారు అన్నట్లు, మా ప్రభుత్వం రాగానే అందరికీ ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో మీకు ఆ చట్టాలు వర్తించేటట్టు ఏర్పాటు చేస్తాం. చెరువులేమో చిన్న చిన్న పేదవాళ్ళు ఎక్కడనక్కడ గుడిసేసుకొని చిన్న చిన్న రూములు కట్టుకొని ఒక 50 ఏళ్ళ నుంచి ఉంటే కనికరం లేకుండా, ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను మీకు, చిన్న ఉదాహరణ. మరి ఎంత దారుణం అంటే